జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారు మనందరికీ తెలుసు. రీసెంట్గా పిఠాపురం ఆవిర్భావ సభలో ఆయన కొన్ని కీలకమైనటువంటి విషయాలకు సెన్సేషనల్ కమెంట్స్కి తెరలేపారు. అయితే ఇక్కడ వరకు పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక కొత్త విషయం అయితే నాగబాబు గారికి తెరపైకి వచ్చింది. అదే ఆయనకి మంత్రి పదవి. ఎమ్మెల్సీగా ఇచ్చారు, మంత్రి ఆయన అవుతారు అని చెప్పి గతంలోనే వచ్చినటువంటి అనౌన్స్మెంట్ మనం గతంలోనే చూసాం. అయితే ఇదే తరహాలో ఎమ్మెల్సీగా ఇప్పుడు ఏదైతే ఆయన చేసినటువంటి కొన్ని కాంట్రవర్షియల్ కమెంట్స్ తర్వాత ఆయనకి మళ్ళీ మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది కొంత క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అయితే ఇవేమీ కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోనట్టుగానే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ గతంలో అటు టీడీపీకి సంబంధించినటువంటి చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు అటు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పదవి పైన పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని అంటే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని కావచ్చు, ఇలాంటివి ఎక్కువగానే మాట్లాడారు. అదే తరహాలో దానికి కౌంటర్గానే మొన్న జరిగినటువంటి ఆవిర్భావ సభలో ఏదైతే నాగబాబు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు 40 సంవత్సరాల టీడీపీ పార్టీని నిలబెట్టామని చెప్పినా కూడా ఆ కోవలకే వస్తాయి. అంటే ఎవరు మొదలుపెట్టారు, ఎవరు దాన్ని పూర్తి చేయాలన్నది పక్కన పెడితే ముందు మొదలుపెట్టింది వాళ్ళే కాబట్టి దాన్ని వాళ్ళే కంటిన్యూ చేస్తారా, దానికి కౌంటర్ ఇస్తారా అనేది తెలియదు. కానీ కొంత కాంట్రవర్షియల్గా అవుతున్నటువంటి ఈ పరిస్థితిలో నాగబాబు గారి మంత్రి పదవి కూడా కొంత క్వశ్చన్ మార్క్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విషయంలో మాత్రం ఈ గొడవ ఎక్కడా కూడా కనిపించకుండా చాలా క్లియర్గా హ్యాపీగా వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి పనితీరు కావచ్చు, ఢిల్లీకి సంబంధించినటువంటి టూర్ కావచ్చు, నిన్న అసెంబ్లీ సెషన్స్ కావచ్చు, నిన్న అసెంబ్లీ సెషన్స్ తర్వాత కంప్లీట్గా ఏదైతే గేమ్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, చాలా హ్యాపీగా అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కూడా హ్యాపీగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే, నాగబాబు గారు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అంటున్నారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కాకపోయినా మిగతా మంత్రులందరూ కావచ్చు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి దానికి మనం గతంలో చూసాం. అయితే ఇక్కడ నాగబాబు గారికి మరొక డెఫినెట్గా ఆయనకి మంత్రి పదవి ఇస్తారు అని చెప్పి అయితే ఒక క్లారిటీకి వస్తున్నటువంటి పరిస్థితి. ఆయనకి ఏ శాఖ ఇస్తారు, దేని నుంచి ఆయనకి మంత్రి పదవి వస్తుందనేది ఎవరికైతే క్లారిటీ లేదు. కానీ చాలామంది అనుకునేది ఏంటంటే ఆయన సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు కందుల దుర్గేష్ గారి దగ్గర ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రిగా నాగబాబు గారికి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సినిమా రంగానికి సంబంధించి ఆయన పూర్తి అవగాహన ఉంది, నిర్మాతగా, నటుడిగా, అలాగే అనేక విషయాలపై అక్కడ అటు మా సభ్యుడిగా, మాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా కూడా ఆయన ఉన్నారు గతంలో. సో సినిమాకి సంబంధించినటువంటి ఒక కుటుంబ పెద్దగా కూడా ఆయనకి మంచి అవకాశం ఇస్తే ఆయనకి సినిమా ఆంధ్రప్రదేశ్కి రావడానికి, ఆంధ్రప్రదేశ్లో షూటింగ్స్ జరుపుకోవడానికి అనేక విషయాల్లో ఆయన చొరవ తీసుకుని మంచిగా ఇచ్చే అవకాశాలు అయితే బాగుంటాయి. కాబట్టి అదొక శాఖ ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది. అయితే ఇంకా టీడీపీకి సంబంధించినటువంటి చాలామంది దగ్గర కూడా కొన్ని శాఖలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా 5-6 శాఖలు ఉన్నాయి. వాటిల్లో కూడా ఇంకొక శాఖ అదనంగా నాగబాబు గారికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంతే తప్ప టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులను ఎవరో ఒకరిని మంత్రి పదవి నుంచి తొలగించో లేదంటే జనసేన నుంచి తొలగించో ఇస్తారని మాత్రం ఎక్కడా లేదు. చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే ఆ మంత్రి పదవి ఆయనకి తీసేసి నాగబాబు గారికి ఇచ్చేస్తారు, ఈ మంత్రి పదవి ఆయన మంత్రిగా తప్పించి నాగబాబు గారికి ఇస్తారు అనేది చాలామంది కొన్ని సోషల్ మీడియాలో ఇవన్నీ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎక్కడా కూడా అలాంటి చర్చకైతే అలాంటి ఆలోచన కూడా 2 పార్టీలు 3 పార్టీల నుంచి కూడా ఎక్కడా కూడా లేదు. సో చాలా క్లియర్గా నాగబాబు గారికి ఈసారి మంత్రి పదవి వస్తుందనేది అయితే ఒక క్లారిటీకి అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఏ శాఖ ఇస్తే బాగుంటుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇంకొక మంత్రి పదవి జనసేన పార్టీకి ఇవ్వాల్సి ఉంది. అది నాగబాబు గారికి అది చాలా క్లియర్గా మంత్రికి సంబంధించి ఏదైతే మంత్రి క్యాబినెట్లో ఒక పదవి కూడా ఇంకొకటి అడిషనల్గా తీసుకునే అవకాశం కూడా ఉంది. అది నాగబాబు గారికి అని మాత్రం చాలా క్లారిటీగా వస్తున్నటువంటి పరిస్థితి. సో నాగబాబు గారికి ఇస్తే మాత్రం మరొక అద్భుతమైనటువంటి పనితీరు కనబరిచే అవకాశాలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, నాగబాబు గారు లాంటి వ్యక్తి గతంలో ఆయన దగ్గర నుంచి స్ఫూర్తిగా తీసుకుని నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది. చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇంతకుముందు రాజకీయాల్లోకి రాకముందు నాకు ఆయన గురువు లాంటి వ్యక్తి అని. సో అలాంటి గురువు దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంటే గురువే రాజకీయాల్లోకి వస్తే ఏ తరహాలో ఉంటాయి అనేది మనం జస్ట్ ఇమాజిన్గా ఆలోచించుకోవచ్చు. సో డెఫినెట్గా నాగబాబు గారికి మంత్రి పదవి వస్తుందని ఆశిద్దాం.